తూప్రాన్లో ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు అల్లా దుర్గం సురేష్ ముదిరాజ్ అధ్యక్షతన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ సమక్షంలో దేవి గార్డెన్లో బీసీఏ సాధన ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అల్లా దుర్గం సురేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను బీసీ నుండి బీసీఏలో చేర్చేలా ముఖ్యమంత్రిని కలవాలని తీర్మానం చేయడం జరిగిందని ఆయన మీడియా ద్వారా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బి సత్యనారాయణ, కటికల శ్రీహరి, బాలూరి నరసింహులు, తోట సంజయ్, గద్వాల రాఘవేంద్ర, జాన్ ముద్రాజ్, లక్ష్మీ నర్సయ్య, పాల్ దాస్, వెంకటస్వామి, టేకులు శ్రీను, సత్తయ్య, ఎక్స్ ఎంపీపీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేసిన అనంతరామన్ కమిటీ రిపోర్ట్ మూలంగా రిజర్వేషన్లలో బీసీడీలో ఉంచి వీళ్ళకు ఎలాంటి ఫలాలు దక్కకుండా చేసిన దానికి నిరసనగా బీసీఏ సాధన కొరకు అలాగే మత్స్యకారుల సమస్యల పట్ల వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముదిరాజ్ సంక్షేమ సమితితో పాటు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం ఈరోజు తూప్రాన్లోని దేవి ఫంక్షన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేను తీసుకోవడం జరిగింది. కోర్ కమిటీ కన్వీనర్గా బి నారాయణ ముదిరాజ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అలాగే కో కన్వీనర్లుగా కటికల శ్రీహరి గారు, అలాగే లక్ష్మీపతిగూడెం చెందినటువంటి బాలుగారి నర్సులు గారిని కో కన్వీనర్గా, అలాగే కన్వీనర్స్గా ఇంకా కో కన్వీనర్స్గా అనేక మంది ఒక 50 వరకు సభ్యులను ఎంపిక చేయడం అనేది ఈ సమావేశంలో జరిగింది. వీరి ఆధ్వర్యంలో బి నారాయణ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంతో పాటు మంత్రులను కలవడం, బీసీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం, తర్వాత వీళ్ళు కనుక వీళ్ళ పరిధిలో సాధ్యమైన త్వరలో అంటే నెల రోజుల్లో కనుక ఈ సమస్యని పరిష్కరించకపోతే సుప్రీంకోర్టుకు మళ్ళీ విన్నవించుకోవాలని చెప్పి కూడా ఏకాగ్రీవంగా ఈరోజు నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ముదిరాజుల యొక్క స్థితిగతులను ప్రభుత్వం గుర్తించి వెంటనే ఈ సమస్యలను వెంటనే బీసీఏలోకి మార్చి వారికి అవకాశాలు కల్పించాలని గత 54 సంవత్సరాలుగా కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు కేవలం బీసీఏని అడుగుతున్నారు. కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి డిక్లరేషన్లో తను ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి బీసీఏలో చేరుస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వారిని కోరుతూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.